ప్రజెంట్ మనం చూస్తున్న ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి 4th ఫ్లోర్లో ఉంది. లిఫ్ట్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందండి. ఒకసారి ఫ్లాట్లోకి ఎంటర్ అవుతారండి. ఇది టోటల్గా సీలింగ్ వర్క్స్ అలాగే కబోర్డ్ వర్క్స్ కూడా రెడీగా చేసి మనం వెంటనే మూవ్ అయిపోవడానికి రెడీగా ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఇది ప్రజెంట్ మనం హాల్ ఏరియాలో ఉన్నాము. చూడండి, టోటల్గా వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేశారండి. చాలా బాగుంది ఫ్లాట్. మనం ప్రజెంట్ హాల్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇందులో కూడా సీలింగ్ వర్క్స్ అలాగే కబోర్డ్ వర్క్స్ టోటల్గా కంప్లీట్ చేస్తుంది. మంచి రీజనబుల్ ప్రైస్గా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 45 lakhs చెప్తున్నారండి. కొంచెం నెగోషియేషన్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఇది ఎంత ఎస్ఎఫ్టీ, ఇది ఎక్కడుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. మనం చూసిన ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. టోటల్ వుడ్ వర్క్ కంప్లీట్ చేశారు. చాలా బాగుంది. ఇదిగోండి, ఇది అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. కేవలం 199 రూపాయలు స్పెండ్ చేస్తే ఎవ్వరి సహాయం లేకుండా మీకు మీరే మంచి ప్రాపర్టీ కొనుక్కోవచ్చని మీకు తెలుసా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఎలాంటి ప్రాపర్టీ కొనాలి, ఏ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి, ఇలాంటి పూర్తి నాలెడ్జ్ కేవలం 199 రూపాయలకే మీకు ఇవ్వబోతున్నాను. నేను క్రియేట్ చేసిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఫర్ బిగినర్స్ అనే ఈ బుక్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్దాము. అయితే మనం చూస్తున్న ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఉందండి. మనం ప్రజెంట్ అగనంపూడి ఏరియాలో ఉన్నాము. ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది టోటల్గా 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట. 4th ఫ్లోర్లో ఉన్నాం. సౌత్ ఫేసింగ్ వస్తుందండి. ప్రతి బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ అనేది కంప్లీట్ చేశారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చూడండి, 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందండి. ఇది టోటల్గా 1650 SFT అండి. కార్ పార్కింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 SFT కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని యూడిఎస్ వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతాం రండి. టోటల్గా ఇప్పటి వరకు మనం 2 బెడ్రూమ్లు చూసాము. ఇదిగోండి, ఇది వచ్చేసి 3rd బెడ్రూమ్ అండి. ఇందులో కూడా సీలింగ్ వర్క్స్ అలాగే కబోర్డ్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తుంది. ఇందులో మీరు మళ్ళీ 1 రూపీ కూడా రీఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలా మూవ్ అయిపోవచ్చు. సో దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే కేవలం 45 లక్షలు చెప్తున్నారండి. నెగోషియేషన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో చూసారు కదా, ఇప్పటి వరకు మనం ఒక హాలు 3 బెడ్రూములు చూసాము. ఇప్పుడు పూజ గది చూద్దాం. ఇది వచ్చేసి పూజ గది అండి. ఇది కూడా టోటల్గా వుడ్ వర్క్ కంప్లీట్ చేశారండి. అండ్ వాస్తు పరంగా ఇక్కడ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి, కిచెన్లో కూడా టోటల్ వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఉందండి. యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ ఇందులో స్టే చేయట్లేదండి. సో మీరు కొంచెం క్లీనింగ్లు అవి చేయించుకుంటే బాగుంటుంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు మనం చూసిన ఫ్లాట్ కోసం ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను. ప్రజెంట్ మనం చూసిన ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి 10 years ఓల్డ్ అండి. టోటల్గా 1650 SFT, 100 SFT కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 60 UDS అనేది అన్డివైడెడ్ షేర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ 45 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ కూడా ఉంది. సో ఎవరైతే రెడీ టు మూవ్ మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ కబోర్డ్ వర్క్స్ సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉన్నాయి. సో ఎవరైతే బ్యాంక్ లోన్ కావాలనుకుంటున్నారో బ్యాంక్ లోన్తో కూడా దీన్ని తీసుకోవచ్చు, లేదంటే స్పాట్ క్యాష్తోనైనా దీన్ని తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి.